హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి రేపు నుంచి అయితే ఎగ్జామినేషన్ స్టార్ట్ కాబోతా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఒకటే విషయం. మనకు ఈ యొక్క 3 గంటల ఎగ్జామినేషన్లో మీ యొక్క ర్యాంకు, మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ లైఫ్ అయితే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంత రోజులు ప్రిపేర్ అయినా కానీ మనకు ఈ యొక్క 3 గంటలే మన యొక్క ర్యాంక్ అంతా డిసైడ్ చేయబోతుంది. కాబట్టి మనము ఈ యొక్క 3 గంటలు ఏ విధంగా మనము పేపర్ ప్రజెంటేషన్ చేయాలి, ఎగ్జామ్ రాయాలి, అదేవిధంగా ఏమేమి మిస్టేక్ చేయొద్దు, ఈ యొక్క కంప్లీట్గా తెలుసుకోబోతా ఉన్నాము. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఈ విధంగానే మీకు సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మనం ఒకసారి ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంట్రీ కాగానే క్యాండిడేట్కి సపరేట్గా మనకైతే ఒక కంప్యూటర్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. ఒక కంప్యూటర్ దగ్గర మీరు కూర్చోగానే మీకు ఈ విధంగా సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుందను ఇన్స్టెంట్ అయితే ఇన్స్ట్రక్షన్తో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క ఫోటో ఉంటుంది, మీ నేమ్ ఉంటుంది. మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఏదైతే సైన్ ఇన్ ఉంటుంది కదా, సైన్ ఇన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా సేమ్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఎగ్జామినేషన్ హాల్లో కూడా రాగానే ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ ఉంటుంది కదా, మీరు మౌస్తో ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత యొక్క ఇన్స్ట్రక్షన్ చదివిన తర్వాత ఏదైతే నెక్స్ట్ బటన్ ఉంది కదా, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ఇన్స్ట్రక్షన్ కనిపిస్తూ ఉంది కదా, అక్కడ మనము టిక్ బాక్స్ అయితే డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఐఎమ్ రెడీ టు బిగిన్ ఉంది కదా, ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. రాగానే ఇక్కడ మనం మెయిన్ థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్కరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్వశ్చన్ ఉందనుకోండి, క్వశ్చన్కి ఇక్కడ మీరు ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే సేవ్ అండ్ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. ఓకే, మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ముందు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తున్నామా, క్లిక్ చేస్తలేమా, మనం క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత సేవ్ చేస్తలేమా అని కంప్యూటర్ మీరు అయితే ముందుగా అయితే గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మీకు ఏ సబ్జెక్టు మీకు బాగా వస్తుందో ఫస్ట్ ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. మీకు ఇక్కడ కంప్యూటర్ మీకు చూసుకున్నట్లయితే టాప్లో వచ్చేసి మీకు ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు ఈ విధంగా అయితే ఆప్షన్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్ లైక్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజిక్స్ బాగా వచ్చింది అనుకోండి, ఫిజిక్స్ మీకు ఇలా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మీకు అయితే ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అయితే ఎనేబుల్ అవుతుంది. కాగానే మీకు ఫిజిక్స్ కూడా ఆన్సర్స్ ఉంటాయి. ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు అయితే ఈ విధంగా సేవ్ అయినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్ కనిపిస్తూ ఉంది కదా, ఆన్సర్ ఈ విధంగా మనకైతే సేవ్ అవుతుందన్నమాట. ప్రతి ఒక్క ఆన్సర్కి ఆన్సర్ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకొని మీరు కంప్లీట్ చేయాలి. అంత అయిపోయిన తర్వాత ఏదైతే సబ్మిట్ ఉంది కదా, ఇక్కడ చూడండి సబ్మిట్ బటన్ క్లిక్ చేసి మీరైతే ఎగ్జామ్ అయితే ఎండ్ చేయాలి. మీకు కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇందులో అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా ఏ విధంగా ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్ చేయాలి, 3 అవర్స్లో మనం ఏ విధంగా 100+ మార్క్స్ స్కోర్ చేయాలి కంప్లీట్గా చూడబోతా ఉన్నాము. సో గైస్, మనం ఇప్పుడు పేపర్ ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి ఈ 3 అవర్స్లో కంప్లీట్ చూడబోతా ఉన్నాము. స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మనం చూసుకున్నట్టయితే బైపీసీ స్ట్రీమ్ కావచ్చు, ఎంపీ స్ట్రీమ్ కావచ్చు, ముందుగా మనకి ఇక్కడ 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 160 క్వశ్చన్కి మనకు 180 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అన్ని క్వశ్చన్స్ అయితే ముందైతే అటెంప్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు 160 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 160 క్వశ్చన్స్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 60 క్వశ్చన్స్ మీకు ముందుగా వస్తాయన్నమాట. ఈ యొక్క మ్యాథ్స్ ఏ కావచ్చు, మ్యాథ్స్ బి కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, అదేవిధంగా బైపీసీ వాళ్ళైతే జాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. ఈ విధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్ అయితే ముందైతే అటెంప్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 60 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, 60 క్వశ్చన్కి ఒక 80 మినిట్స్ అయితే టైం అయితే పెట్టుకోండి. 80 మినిట్స్లో మీరు అయితే 60 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. చేసిన తర్వాత మిగతా మనకి ఇక్కడ 100 మినిట్స్ టైం అయితే ఉంటుంది కదా, ఈ యొక్క 100 మినిట్స్ టైంలో మనం ఇక్కడ మిగతా 100 క్వశ్చన్స్ అయితే మనము చేయాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా చేయాలి, మా క్వశ్చన్స్ రావు కదా, మరి ఏ విధంగా అటెంప్ట్ చేయాలంటే కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఏదైతే మనకి ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ మీద అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాథమెటిక్స్లో చూసుకున్నట్లయితే మనకు ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఈ క్వశ్చన్ వచ్చింది మీకు చూశారు, అప్పుడు ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు, ఎంసెట్లో కానీ ఎక్కడెక్కడ మీరు చూసే ఉంటారు క్వశ్చన్. కాబట్టి మీరు ముందు దాన్ని ఐడెంటిఫై చేయాలి. మీకు ఇక్కడ 4 ఆప్షన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు. ఇట్లా మీకు ఆప్షన్ కనిపించాయి అనుకోండి, మీకు కనిపిస్తుంది ఈ 4 ఆప్షన్ చూడగానే ఓకే ఈ ఆప్షన్ రాంగ్, ఈ ఆప్షన్ రాంగ్, మరి మాకు ఈ ఆప్షన్ ఏదో ఒక ఆప్షన్ రైట్ అయ్యే అవకాశం ఉందని అనిపిస్తుంది కదా. మీరు ముందు ఏదైతే ఆన్సర్ వెతకడానికి ట్రై చేయకూడదు, ఏదైతే రాంగ్ ఆన్సర్ ఉందో దాని అయితే ఎలిమినేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ బీసీ రాంగ్ అయింది అనుకోండి, ఇక్కడ మనకు సి అండ్ ఏ అయితే మిగిలిపోవడం జరిగింది. అంటే ఇక్కడ మనకు 50% ఛాన్స్ అనమాట. 50% ఛాన్స్ అంటే ఇక్కడ సి అన్న డి అనే రైట్ ఆన్సర్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇందులో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకున్న 100 క్వశ్చన్స్లో మనకు అట్లీస్ట్ మనకి ఇక్కడ 50 క్వశ్చన్స్ అయితే రైట్ ఆన్సర్ కావడానికి ఉంటుంది. అక్కడ మీరు ఎన్ని క్వశ్చన్స్ అక్కడ 60, అక్కడ 60, ఇక్కడ 50, మనకు 110 మార్క్స్ వస్తాయన్నమాట. 110 మార్క్స్ వస్తే మీకు మంచి కాలేజ్ సీటు వస్తుంది. ఇక్కడ
5000 బిలో కూడా ర్యాంక్ రానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా పాటించాలి. ఓకే, మాకు అసలు ప్రిపరేషన్ చేయలేము, మాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, కొన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేసాము, మిగతా 100 క్వశ్చన్స్ ఉన్నాయి, మరి ఏ విధంగా అటెంప్ట్ చేయాలంటే కూడా మీకు ఈ యొక్క ప్రాసెస్ తెలియకపోతే డైరెక్ట్గా మనం ఆప్షన్ చూజింగ్ ప్రాసెస్ అనమాట. ఆప్షన్ చూజింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మనకు 4 ఆప్షన్ ఉంటాయి కదా, ఏ ఆప్షన్ కావచ్చు, బి ఆప్షన్ కావచ్చు, సి ఆప్షన్ కావచ్చు, డి ఆప్షన్ కావచ్చు. ఇందులో వచ్చేసి ఒకటే ఆన్సర్ అయితే చూజ్ చేసుకోవాలి అన్ని క్వశ్చన్లకి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ అయితే ఏ ఆప్షన్ కదా, బి ఆప్షన్ కదా, ఏ ఆప్షన్ 10 పెడతాను, బి ఆప్షన్ 10 పెడతాను, సి ఆప్షన్ 10 పెడతాను, డి ఆప్షన్ 10 పెడతాను. 10 క్వశ్చన్లకు ఇది ఏ 10 పెడతాను, బి 10 పెడతాను, సి 10 పెడతాను, డి 10 పెడతాను అంటే మనకు అక్కడైతే మనమైతే క్వాలిఫై కాము. కాబట్టి ముందుగా మీరు ఏం చేయాలంటే మీకు వచ్చినటువంటి ఆన్సర్ పెట్టిన తర్వాత ఇందులో 4 ఏదైనా ఒక ఆన్సర్, ఏదైనా ఒక ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. మరి ఏ విధంగా చూజ్ చేసుకోవాలంటే మీరు ఎన్నో కొన్ని క్వశ్చన్ చేసుకుంటారు కదా, అందులో ఏదైతే లీస్ట్గా మీకు ఆప్షన్ రిపీట్ అయిందో ఆ యొక్క క్వశ్చన్ అయితే ఆ యొక్క ఆప్షన్ అయితే మీరు చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సి అన్న ఆప్షన్ అయితే లీస్ట్గా రిపీట్ అయింది అనుకోండి, మీరు ఆన్సర్ చేసి మీకు సొల్యూషన్ వచ్చినప్పుడు ఈ యొక్క సి అనే ఆప్షన్ ఉందని మీరు ఏం చేయాలంటే ఇక్కడ టోటల్గా 100 క్వశ్చన్ అనుకోండి, 100 క్వశ్చన్లకు యొక్క సి ఆప్షన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ మీకు వస్తే ఆన్సర్ చేయండి, లేదంటే 100 క్వశ్చన్లకు 100 సి పెట్టినట్టయితే మీకు దాదాపుగా ఇందులో అండర్లో వచ్చేసి మీకు 35 క్వశ్చన్ల నుంచి 40 మార్క్స్ దాకా రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అక్కడ మీరు ఒక 30 క్వశ్చన్స్ ఇచ్చి ఉంటారు పర్ఫెక్ట్గా. ఆ యొక్క 30 మార్క్స్ ప్లస్ ఈ యొక్క 40 మార్క్స్ మీకు 70 మార్క్స్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 3 గంటల టైంలో అయితే ప్రతి ఒక్కరు అయితే వినియోగించుకోండి. మీ యొక్క టోటల్గా మీ యొక్క నాలెడ్జ్ మొత్తం అయితే పుట్అవుట్ పెట్టండి. అక్కడ మీరైతే అవుట్పుట్ అయితే రానికి ట్రై చేయండి. ఎవరు కూడా మీకు వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి అటెంప్ట్ చేసాము, రాని క్వశ్చన్స్ అట్లనే ఇచ్చిపెట్టకండి. ప్రతి ఒక్కరు కూడా 3 గంటలు అయితే కష్టపడి 3 గంటలతోనే మన యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. బీటెక్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు గమనించుకోండి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి చాలామంది డౌట్ అయితే ఉండడం జరిగింది. మరి యొక్క 160 క్వశ్చన్స్లో ఇక్కడ మనకు ఆప్షన్స్ అన్నీ కూడా 40 ఏ ఉంటాయి, 40 బి ఉంటాయి, 40 సి ఉంటాయి, 40 డి ఉంటాయి అంటే కూడా అది చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏకి 35 ఆన్సర్స్ రైట్ ఉన్నాయి అనుకుంటే ఆప్షన్కి, బికి ఇక్కడ 40 ఉన్నాయి అనుకుందాం, 45 ఉంది అనుకుందాం, సికి ఇక్కడ 45 ఉందాం అనుకుందాం. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి మిగతా ఇక్కడ ఏదైతే డి ఉంటుందో డికి 20 ఉందాం అనుకుందాం. ఈ విధంగా మనకు ఉండదు. కాబట్టి ఇందులో ఏదైనా ఒక ఆప్షన్ మనం చెక్ చేసుకున్నట్లయితే మనమైతే మనకి ఇక్కడ 35 అయినా రావచ్చు, 45 అయినా రావచ్చు, ఈ విధంగా ఏదైనా రావచ్చు. కాబట్టి మీరు ఎగ్జామ్లో మంచిగా స్కోర్ చేయడానికి అయితే వీలైతే ఉంటుంది, మార్క్స్ వచ్చేసి కూడా. ఓకే, ఈ వీడియో మీకైతే ఎంతో కొంత బెనిఫిట్ అవుతుందని భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సీటు వచ్చేంత వరకు అయితే ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాయి. గైస్ అందరూ కూడా మీరు యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి 2.5 hours బిఫోర్గానే మీరు చేరుకోండి. ఎందుకంటే మనకు కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ చేసుకోవడానికి అయితే వీలవుతూ ఉంటుంది. అదేవిధంగా అందరు కూడా మన ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఓకే, అందరికీ నమస్కారం. జై